దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుదాం. 13వ వచనం నుండి షెరూయా కుమారుడకు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనకు వచ్చిరి. వీరు కొలనకు ఈ తట్టునను వారు కొలనకు ఆ తట్టునకు దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చునని. తర్వాత 18వ వచనం షెరూయా 3 కుమారులకు యోవాబును అబీషైను ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తవలవాడు కనుక. మరొక వచన భాగాన్ని చూద్దాం. 27వ వచనం అందుకు యోవాబు, దేవుని జీవముతోడు జగడమునకు నీ వారిని పిలవక ఉండిన యెడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముని తిరిగిపోవదని చెప్పి. తర్వాత 3వ అధ్యాయము 24వ వచనం యోవాబు రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి వెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును వెరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయి సమస్తము తెలుసుకున్నటకై అతను వచ్చినని చెప్పి. ఆ తదుపరి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 5వ వచనం. అయితే షెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఇతేరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని ఎరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమైందన్నట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షకముల మీద పడవేసెను. నీకు తోచినట్లు అతను చేయవచ్చును గాని అతడు నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. మొదటి అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 32వ వచనం క్షమించి 32 కంటే 26వ వచనం చూస్తారా? 26వ వచనం. అయితే నీ సేవకుడు నన్నును యాజకుడైన షాదూకును యెహోయాదు కుమారుడైన నీ సేవకుడైన సొలొమోను అతను పిలిపించిన వాడు కాడు. 29వ వచనం అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పిందేమనగా, సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవంతోడు అవశ్యంగా నీ కుమారుడు సొలొమోను రాజు తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణం చేసేదనని ఆ దినమునని నెరవేర్చదని చెప్పగా. తదుపరి చివరి భాగంలో మనం చూస్తే ఒక మాట మనము ఆ మాట చదువుకొని మనం దీన్ని ధ్యానం చేద్దాం. 39వ వచనం చూడండి. 38వ వచనం. కాబట్టి యాజకుడైన షాదూకును ప్రవక్త అయిన నాతాను యెహోయాదు కుమారుడైన బెనాయాను కెరీతీలను పెలేతీలు రాజైన దావీదు కంచెరగాడి మీద సొలొమోనును ఎక్కించి గిహోనులకు తీసుకొని రాగా. చదవబడిన ఈ లేఖన భాగాలను
మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ఇన్ని వచనాలను మనం చదివి ఉన్నాం. ఇన్ని వచనం చదివినప్పుడు ఏమైనా అర్థమైందంటే ఏమర్థం కాదు. మనకి ఏమి అర్థమైంది? ఇన్ని వచనాలు చదివినాక ఏమర్థమైంది? ఏదో చదివినాం. మొత్తానికి ఏదో నువ్వు చదివించావు, మేము చదివాము, మేము రాసుకున్నాము. చూద్దాం. గడిచిన కాలం నుండి మనము సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయంలోనే ఉన్నాం. ఇది సుమారుగా అది 2వ అధ్యాయంలో మనం కొనసాగుతుంది. ఏం చూస్తున్నాం మనం ఈ 2వ అధ్యాయంలో? ఏమి చూస్తున్నాము అంటే, ఈ అధ్యాయాన్ని విభజన చేసుకున్నాం. మొదటి 5 వచనాలు ఒక విభజన, 6 నుంచి 8 వచనాలు 7 వచనాలు ఒక విభజన, 8 నుంచి 10 వచనాలు ఒక విభజన, 10 నుండి 31 వచనాల వరకు ఒక విభజనగా చేసి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ అధ్యాయంలో మనం విభజన చూడలేదు, కానీ వ్యక్తులను చూస్తా ఉన్నాం. మొదటిగా మనము దావీదును చూసాం, ఆ తదుపరి నాబాలును చూసాం, ఆ తదుపరి అబీగయీలును చూసాం, ఆ తర్వాత అహీనోయమును చూసాం, ఆ తర్వాత అహీనోయము, ఆ తర్వాత నేరును చూసాం, నేరు కుమారుడైన అబ్నేరును చూసాం. ఇంతవరకు మనము 7 మంది వ్యక్తుల ధ్యానం చేసి దాటి వచ్చాం. 1 దావీదు, 2 నాబాలు, 3 అబీగయీలు, 4 అహీనోయము, 5 నేరు, 6 అబ్నేరు, 7 ఇష్బోషెతు. గడిచిన వారము మనము ఇష్బోషెతును చూసి మనం ముగించాం. ఇష్బోషెతు ఎవరు, ఎలా ఎన్నికయ్యాడు, ఎలా మరణించాడో మనం చూసాం. అక్కడ సౌలు కూడా ఉన్నాడు. సౌలు కుమారుడైన వ్యక్తి కూడా. సౌలు మనం ధ్యానం చేయాలి. ఆల్రెడీ మొదటి సమూయేలు గ్రంథంలో మనం ధ్యానం చేశాం కాబట్టి నేను ఆ మాటని జ్ఞాపకం చేయాలి. 7 మంది వ్యక్తులను చూసాం. ఈ దినము మరొక వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఈ దినము చూడబోతున్న వ్యక్తి ఆయన ఎవరంటే యోవాబు. అయితే యోవాబు గురించి ధ్యానం చేసే ముందు ఒక 3 ప్రశ్నలు మనం మరలా యథావిధిగా మన వర్తమానంలో భాగంగా 3 ప్రశ్నలు వేసుకుందాం. మనం ఆ పేరు అంతకుముందు చూసినప్పుడు ఇష్బోషెతు ఎవరు, అతను ఎలా రాజు అయ్యాడు, ఆయన ఎలా మరణించాడో మనం చూసాం. ఇప్పుడు యోవాబు మనం చూస్తా ఉన్నాం. యోవాబు ఎవరు అది చూద్దాం. రెండోది యోవాబు ఎలాంటి వాడు అని చూద్దాం. మూడోది యోవాబు పొందుకున్న ఫలితం ఏంటి? 3 ప్రశ్నలు. 1 యోవాబు ఎవరు, 2 యోవాబు ఎలాంటి వాడు, 3 యోవాబు పొందుకున్న ఫలితం ఏంటి? నెంబర్ 1 మనము యోవాబు ఎవరో చూద్దాం. యోవాబు ఎవరో చూస్తా ఉన్నప్పుడు సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాం కదా. షెరూయా 3 కుమారులకు యోవాబును అబీషైను ఆషాయను వచ్చడం. అంటే ఇతను ఎవరు అని మనం చూస్తా ఉన్నప్పుడు షెరూయా కుమారుడగు యోవాబు. చాలా సందర్భాలలో దైవ గ్రంథంలో మీరు యోవాబు ఉన్న చోటల్లా ఎక్కువ శాతం షెరూయా పేరు ఉపయోగించబడింది. మరి షెరూయా ఎవరు? అభిషేక్ కూడా షెరూయా పదం వాడబడింది. షెరూయా ఎవరు? మరి షెరూయా ఎవరో మనం చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం కాదు కానీ దినవృత్తాంతాల మొదటి గ్రంథం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుదాం. ఈ షెరూయా ఎవరో మనం చూద్దాం. వాస్తవానికి 13వ వచనం చదువుదాం. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియావును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఉజేమును, 7వ వాడైన దావీదును కనెను. షెరూయా అబీగయీలు వీరు అక్కా చెల్లెండ్రులు. షెరూయా 3 కుమారులు, అబీషై,
యోవాబు, ఆషాహేలు. వాస్తవానికి పెద్దవాడు ఎవరు చెప్పాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ఎవరు? చెరుయ 3 కుమారులు, ఆమెకు 3 కుమారులు. పెద్దవారు ఎవరు? అరే అక్కడ ఉన్నదే చదవండి, మీరు వారంలో రాయబడిన చదవండి. అభిషై కనపడలేదా 16వ వచనంలో మీకు? అభిషై, యోవాబు, ఆషాహేలు. అంటే పెద్దవాడు ఎవరు? అయ్యో ఆషాహేలా? అభిషై మీకు అర్థం కాలేదా? 16వ వచనం చివరి భాగం చూడండి. చెరియా కుమారుల 3 కుమారులు, అభిషై, యోవాబు, ఆషాహేలు. అంటే యోవాబు 2వ వాడని ఇక్కడ మనం చూస్తాం. వాస్తవానికి సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. చెరుయ 3 కుమారులకు యోవాబును, అభిషైను, ఆషాహేలును అచ్చట ఉండిరి. అంటే ఇక్కడ ఎవరి ముందు పేరు రాయబడింది? యోవాబు రాయబడింది. అయితే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు అది యాప్టుగా, అది ఖచ్చితంగా వారి యొక్క సంతానాన్ని, వారి యొక్క వంశాభివృద్ధిని, వంశాలను యాప్టుగా రాయబడింది. మీకు ఒక విచిత్రం మీకు ఇక్కడ చూపించిన, మీరు ఒకసారి ఇదే ఇక్కడ మనం చదువుకున్నాం కదా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? 14 నుంచి చదువుతారా? మొత్తం ఇక్కడ యెషయాకి ఎంతమంది కుమారులు కనపడుతున్నారు? చదవండి, మీరు చదవండి. యెషయా తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడు అబీనాదాబును, 3వ వాడును షమ్మ, 4వ వాడు నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన వజేమును, 7వ వాడైన దావీదుని కనును. రండి సమూయేలు మొదటి గ్రంథానికి రండి. మీకు అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మీరు ఒకసారి 10వ వచనం చదవండి. 10వ వచనం చూడండి. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా, అక్కడ ఎంతమంది కనపడ్డారు మీకు? అక్కడ 7 కనపడ్డారు, ఇక్కడ 7 కనపడ్డారు. అయితే మీరు ఇట్లా అనాలి, 7 కుమారులను పిలవగా. ఇప్పుడు 10వ వచనం మీకు అక్కడ ఒక మాట కనపడుతుంది. యెషయా 10వ వచనం, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరును కోరుకోలేదని చెప్పి, మీకు అర్థమైంది అనుకుంటా. 7 పిలిచాడు. పిలిచిన తర్వాత సమూయేలు ఏమన్నాడంటే, అసలు ఇంకా కొంచెం కింద మీకు అప్పుడు అర్థమైంది. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకా కడచారి వాడు ఉన్నాడు. అయితే ఏంటి? 7 కుమారులు ఎదుట ఉన్నారు, 7 కుమారులు రాయబడి ఉంది. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? ఈ 7 కాక ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అంటే ఈ కాంటెస్ట్ లో మనకి ఇంకొకరు ఎక్స్ట్రా కనపడుతున్నారు. ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఈ 8 మంది ఏంటి మరి? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ 7 కనపడటం ఏంటి? ఇక్కడ 6, ఇక్కడ 8 మంది కనపడటం ఏంటి? అర్థం కదా? వాస్తవానికి సమూయేలు వారందరినీ ఎరిగినవాడు. దేవుడు 7 కుమారులను ఎరిగినవాడు. 7 కుమారుల యొక్క పరిస్థితి గమనించాడు. కానీ ప్రత్యేకం ఒక వ్యక్తిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని, ఆయన దావీదు. మీకు అర్థం కావడం కోసం ఇంకొక మాట రండి. ఇక్కడే ఈ సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అతడు అడగగా, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెల కాయుచున్నాడని చెప్పినందుకు సమూయేలు, నీవు వారిని పిలుపుము, అక్కడ వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక 7 సంపూర్ణత చూపిస్తా ఉంది. 7 సంపూర్ణత చూపిస్తా ఉంది. అయితే
ఇక్కడ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు 7 పేర్లు ప్రస్తావించబడ్డాయి. కానీ సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు 8 మంది కనపడుతున్నారు. ఏంటి ఇంట్లో వ్యత్యాసము అంటే 2 ఒకటే. కానీ దేవుని యొక్క సంకల్పంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ చెరియా సహోదరి అయిన అబీగయీలు మనం చూస్తా ఉన్నాం. అక్కడ పేరు ఏమిటి? అబీగయీలు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు, కానీ వాళ్ళ పేరు ప్రస్తావించాలి. ఎక్కడ? సమూయేలు. వాస్తవాన్ని మనం ఏమంటామంటే చెరియా దావీదుకు అక్క అని మనం చూస్తా ఉన్నాం, కానీ స్త్రీల పేర్లు అక్కడ ప్రస్తావించలేదు. కానీ దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి వచ్చేసరికి ఇక్కడ ప్రస్తావించబడ్డది. ఇప్పుడు చెప్పండి, 8 మంది. ఇప్పుడు అక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు 8, ఈ యొక్క ఇద్దరు స్త్రీలు మొత్తం ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు 7, 1, 2, 9 మంది అయ్యారు. ఏంటి వ్యత్యాసం? ఏంటి దేవుడు ఇలా రాయించాడు? బైబిల్ ఏమైనా తప్ప అంటే కానే కాదు. కారణం ఏంటంటే ఎవరిని ఎక్కడ చూపించాలో, ఎవరి పేర్లు ఎక్కడ రాయబడాలో, మరి యోవాబు మొదటి వాడిగా దినవృత్తాంతాల సమూయేలు మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలో చూసినప్పుడు యోవాబు పేరు ముందు ఉంది, అబీషై పేరు తర్వాత ఉంది, ఆషాయేలు చివరి ఉన్నాడు. మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం చూస్తున్నప్పుడు అబీషై ముందుకున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఎవరిని బయలుపరచాలో, ఎవరిని ఎక్కడ పేరు వాడాలో, ఎవరి పేరు వాడడం ద్వారా ఏమి ప్రయోజనం ఉందో, ఆ ప్రజలకు ఏమి అర్థం అవ్వాలో, ఏమి వివరించాలో దేవుడు వాటిని దత్తపరుస్తాడు. దేవుడు వాటిని వివరిస్తాడు, వాటిని జోడిస్తాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎవరిని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయాలో, ఎవరి పేర్లు ఎక్కడ ప్రస్తావించాలో, ఎవరి పేర్లు ఎక్కడ రాయించాలో, ఎప్పుడు వారిని బయలుపరచాలో అప్పుడే దేవుడు వాటిని చూపిస్తాడు. మనం చూస్తాం, రాజుల మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు చివరి 17వ అధ్యాయం చదివితే హఠాత్తుగా ఏలియా కనపడతాడు. ఆయన పుట్టుక కనపడదు, ఆయన జననం కనపడదు, ఆయన పెరిగిన ప్రాంతం కనపడదు. తిష్బీయుడు అనే ఏలియా. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే కొన్నిసార్లు ఎప్పుడు ఎవరి పేరు ప్రస్తావించాలో ఆయన చిత్తం. అంత మాత్రాన అది తప్పు కాదు. అక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఏది కరెక్ట్ అంటే 2 కరెక్టే. 8 కరెక్ట్. రాయబడిన 7 ఎందుకంటే ఆయన చిత్తంలో వారి పేరు ప్రస్తావించలేదు. దాటి వల్ల షెరూయాకి దావీదుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే ఏమీ కనబడవు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే యోవాబు యొక్క తల్లి షెరూయా ఎవరు అంటే దావీదుకి అక్క. దావీదు అక్క అనడానికి రుజువులు ఏమున్నాయంటే ఏమీ లేవు. దావీదుకి షెరూయాకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఒక విశేషం ఉంది. షెరూయా కుమారులు ఎవరి రాజ్యంలో పనిచేస్తున్నారు? దావీదు రాజ్యంలో పనిచేస్తారు. అది మాత్రం మనం చూడగలం. షెరూయాకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. వారిలో యోవాబు, అబీషై, ఆషాహేలు. వారిలో మనం యోవాబును చూస్తా ఉన్నాం. యోవాబు పేరు ప్రస్తావించినప్పుడల్లా షెరూయా కుమారుడైన యోవాబు, తల్లి పేరుతో పిలవబడుతున్న కుమారుడు. ఎవరైనా ఉన్నారా దైవ గ్రంథంలో? మీరు తర్వాత నోట్ చేసుకోండి, తర్వాత నాకు జ్ఞాపకం చేయండి. మీ ఒక కాంటెస్ట్ అది. తల్లి పేరుతో పిలవబడిన ఎవరైనా భక్తులు ఎవరైనా సరే దైవ గ్రంథంలో ఉన్నారా? ఊరి పేరుతో పిలవబడిన వారు ఉన్నారు. తర్వాత మనం చూసాం కదా, ఊరి పేరుతో పిలవబడిన, తర్వాత తండ్రి పేరుతో పిలవబడిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ దినం మనం ఒక కాంటెస్ట్ ఏంటంటే, ఒక ప్రశ్న ఏంటంటే తల్లి పేరుతో పిలవబడిన ఎవరైనా బైబిల్లో ఉన్నారా? అది మీరు తర్వాత ధ్యానం చేయండి, సెర్చ్ చేయండి, తర్వాత రాసుకొని ఆ తర్వాత చెప్పండి. ఇప్పుడు మనం కాంటెస్ట్ లో మనం వెళ్ళిపోదాం. యోవాబు ఎవరని మనం చూస్తా ఉన్నప్పుడు షెరూయా కుమారుడు. షెరూయా ఎవరని మనం చూస్తా ఉన్నప్పుడు యెషయా కుమార్తెలలో వరుసగా రాయబడింది. అంతేగాని యెషయా ఇప్పుడు వాస్తవానికి దినవృత్తాంతాల మొదటి గ్రంథం మనం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి వాడి పేరు, 2వ వాడి పేరు, 3వ వాడి పేరు, 7వ వాడి పేరు అని మరి కుమార్తె పేరు అని రాయలేదు. కానీ వాస్తవానికి అనేక మంది పండితులు అనేది అభిప్రాయం ఏంటంటే షెరూయా దావీదు అక్క అంటారు. అందుకే దావీదు మేనల్లుడు యోవాబు అని అంటారు. దావీదుకి షెరూయాకి ఏమాత్రము సంబంధాలు ఉన్నట్లు దైవ గ్రంథంలో మనం చూడలేము కూడా. మరి షెరూయాని ఎందుకు అంతగా జ్ఞాపకం చేస్తున్నారంటే షెరూయా ఒక భక్తిగల స్త్రీ. ఎందుకు అంటే తన 3 కుమారులు
ఒక రాజ్యంలో దావీదు సింహాసనంలో దావీదు రాజ్యంలో ముగ్గురు యుద్ధ వీరులే, ముగ్గురు సైనికులుగా చేర్చింది. ముగ్గురు కుమారులు సైనికులే. శరీర పెంపకం చూడండి ఎంత బాగుందో. ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చింది దావీదు రాజ్యంలో, ఇద్దరికి వస్తుంది. కానీ ముగ్గురు కుమారులు, ముగ్గురిని ఎలాగైనా సరే దావీదు సింహాసనం దావీదు రాజ్యంలో తన ముగ్గురు కుమారులు చేర్చింది. ఒకరేమో సైన్యాధ్యక్షులయ్యారు, ఒకరేమో జనరల్ సెక్రటరీ అయ్యారు, ఒకరేమో వాళ్ళు కూడా సైన్యంలో ఒడిగా పరిగెత్తగలరు. దైవ గ్రంథంలో బహు వేగంగా పరిగెత్తగలిగిన వారు ఎవరంటే ఆషాహేలి. చూడండి ఎంత గొప్ప తల్లి సిరియాని మనం చూస్తా ఉన్నాం. సిరియా గురించి దైవ గ్రంథం అంతగా లేదు, కానీ ఈయన ముగ్గురు కుమారులను దావీదు రాజ్యంలో పనిచేసే పనివాడిగా చేర్చిందంటే ఎలా పెంచి ఉంటుంది సిరియా, ఎలా పోషించి ఉంటుంది అంటే మెట్టుకు ఎలా తన కుమారుని యుద్ధ వీరులుగా తీర్చింది. యుద్ధ రంగమందు ప్రావీణ్యం. అభిషేకం గురించి ధ్యానం చేసినప్పుడు యోధుడని కనబడుతుంది. నేను దాటి వెళ్తాను. మనం ధ్యానం చేస్తున్న అంశం యోవాబు తల్లి పేరుతో ప్రస్తావించబడింది కాబట్టి షెరియాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రండి. యోవాబు అనగా యెహోవా నా తండ్రి అని అర్థము. యోవాబు అనగా యెహోవా నా తండ్రి అని అర్థము. యోవాబు ఎవరి కుమారుడో మనం చూసాం, షెరుయా కుమారుడు. షెరుయా ఎవరో మనం చూస్తున్నాం, దావీదు యొక్క అక్కని మనం చూస్తా ఉన్నాం. రండి దాటి వెళదాం. ఇద్దరు స్త్రీల పేర్లు అంటే ఈ షెరుయా అబీగయీలు వీళ్ళిద్దరు సహోదరులని దినవృత్తాంతాల మొదటి గ్రంథం మన 2వ అధ్యాయం 13-16 వచనంలో చూసాం. దాటి వెళదాం. షెరుయాకి దావీదికి ఏమాత్రం సంబంధం లేదు, కానీ షెరుయా కుమారులను దావీదు యొక్క సింహాసనంలో దావీదు రాజ్యంలో చేర్చింది. దాటి వెళదాం. యోవాబు ఎలాంటి వాడు? ఒకటి యోవాబు ఎలాంటి వాడో చూస్తా ఉన్నాం. యోవాబు షెరుయా కుమారుడు. అంత మాత్రమే కాదు, షెరుయా దావీదుకి అక్క. అంత మాత్రమే కాదు, తన ముగ్గురు కుమారులను దావీదు రాజ్యంలో సైనికులలో చేర్చింది. సైన్యాధ్యక్షులలో ఒకడైన దావీదు సైన్యాధ్యక్షులలో ఒకడెవరంటే యోవాబు. సౌలు సైన్యాధ్యక్షుడు ఎవరు మర్చిపోయారా? సౌలు సైన్యాధ్యక్షుడు ఎవరు? అబ్నేరు. దావీదు సైన్యాధ్యక్షుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి మీరు అప్పుడప్పుడు. దాటి వెళదాం. యోవాబు ఎలాంటి వాడు? ఇది మనం వర్తమానం. యోవాబు ఎలాంటి వాడు? నెంబర్ 1 చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. 16వ అధ్యాయము 6వ వచనం. ఎవడు మొదట యోబుషీలను హతము చేయను వాడే ముఖ్యుడును సైన్యాధిపతి అవునని దావీదు సెలయగా, షెరుయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందెను. యోవాబును మనం చూస్తా ఉన్నప్పుడు యోబుషీలు ఏం చేశారంటే ముట్టడి వేశారు. యెరూషలేము మీద ముట్టడి వేశారు. అప్పుడు దావీదు అంటాడు, దావీదు వాళ్ళతో ఏమంటాడు, ఎవరైతే ముందు ఏబీసీలు ముట్టడేశారు కదా, ఎవరైతే వారిని ఎదుర్కోవడానికి ముందుగా వస్తారో వారిని ఎదుర్కోవడానికి గోడ ఎక్కి, అదే రాయబడింది, ఈ కోట ఎక్కి వారితో పోరాటానికి ఎవరైతే ముందు ఎక్కుతారో, ఎప్పుడైతే యెరూషలేము కోటను ముట్టడి వేశారు దావీదు పట్టణాన్ని, ఎప్పుడైతే దావీదు అన్నాడు, మీలో ఎవరైతే వారితో ఎదుర్కోవడానికి ఆ కోట ఎక్కుతారో వారే నా సైన్యంలో సైన్యాధిపతి అవుతారు అన్నాడు. అందరూ ఉన్నారు. ఈ యోవాబే మొట్టమొదటిగా ఆ కోట ఎక్కినవాడు, అంటే వారితో పోరాడడానికి బయలుదేరినవాడు. ఇంకో మాటగా చెప్పాలంటే యోవాబు యుద్ధవీరుడు. యోవాబు మనం చూస్తా ఉన్నప్పుడు ఇది పోరాట వీరుడు. మనం చూడగలం ఎన్నో విషయాలు. ప్రవీణ్యత కలిగిన వాడు, పరాక్రమవంతుడు, ప్రావీణ్యత కలిగిన వాడు. ఇంకా రెఫరెన్స్ చాలా ఉన్నాయి. దావీదు సైన్యంలో చాలా ప్రవీణ్యత కలిగిన వాడు, పరాక్రమవంతుడు, పరాక్రమశాలి, ధైర్యశాలి, దీర్ఘశాలి. ఒక మాటగా చెప్పాలంటే పోరాట యోధుడు ఈ యోవాబు. ఎవరి సైన్యంలో? దావీదు సైన్యంలో. ఇంతటి యోవాబు
కానీ కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని ధ్యానం చేద్దాం. యెహోవా ఎలాంటి వాడు అంటే మనం చూసాం, పోరాట యోధుడు, మనం చూస్తా ఉన్న పరాక్రమవంతుడు, ప్రవీణత గలవాడు, దావీదు సైన్యములో సైన్యాధ్యక్షుడు, అంటే దావీదు రాజ్యములో దావీదు సైన్యాన్ని అంతా నడిపించే నాయకుడు. ఒక మాటగా చెప్పాలంటే దావీదు కంటే కూడా ఆ సైన్యం మీద పట్టు ఉన్నవాడు ఎవరంటే యెహోవా. ఒక విషయం తెలుసా, పాకిస్తాన్లో సారికి అధ్యక్షులు మారుతూ ఉంటారు మధ్యలో, ఎప్పుడు మారుతారో కూడా తెలియదు పాకిస్తాన్లో. ఎందుకంటే సైన్యాన్ని నడిపిస్తారు, సైన్యాధ్యక్షులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్లో ఏం చేస్తారంటే వాళ్ళు సైన్యాధ్యక్షులు ఉన్నవాళ్ళు అధ్యక్షుల మీద తిరుగుబాటు చేపిస్తారు. వీళ్ళందరూ గుప్పెట్లో పెట్టుకుంటారు, సైనికులను గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, అధ్యక్షుల మీద తిరుగుబాటు చేస్తారు. ఈ సైన్యం అంతా కలిసి పాకిస్తాన్లో కొంత కర్ఫ్యూ నిర్వహించి కొంత ఆందోళన సృష్టించి ఆ అధ్యక్షుని దింపి ఈ సైన్యాధ్యక్షులు ఉంటారు. ఉదాహరణకి ముషారఫ్ తెలిసే ఉంటుంది, పర్వేజ్ ముషారఫ్ ఉంటాడు. ఆయన కూడా ఇలా సుమారుగా 10 మంది అధ్యక్షులు సైన్యాధ్యక్షులుగా చేసి అధ్యక్షుల్ని అంటే వాస్తవానికి అధ్యక్షులు ఎలా ఎన్నుకుంటారు, ఓట్లు వేసి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఎంపీలు ఏం చేస్తారంటే అధ్యక్షులు ఎన్నుకుంటారు. కానీ పాకిస్తాన్ అలా ఉండదు. ఎలా ఉంటుందంటే ఓట్లు వీళ్ళు ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరు, సైన్యాధ్యక్షులు. వాళ్ళు రిక్రూట్మెంట్ రాసి వారు ఉద్యోగాలు పొంది అక్కడ పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల చేత ఎన్నుకోబడకుండా వాళ్ళ సైన్యాధ్యక్షులను వాళ్ళు గుప్పెట్లో ఉంచుకొని ఆ అధ్యక్షులను తిరుగుబాటు చేసి వీళ్ళు అధ్యక్షులు అవుతారు. అంటే దేశాన్ని నడిపించే సైనికుల్లో, భద్రతనిచ్చే సైనికుల్లో వారు నడిపిస్తున్న నాయకులు ఏం చేశారంటే వారు దేశమంతటి అధికారాన్ని కలిగి ఉంటారు అంటానికి గుర్తు. యోవాబు కూడా దావీదు యొక్క రాజ్యంలో కొంత ఆధిక్యత కలిగిన వాడు. ఎందుకోనే జ్ఞాపకం చేస్తాను. యోవాబు ఎలాంటి వాడు మనం చూస్తా ఉన్నాం, పోరాట యోధుడు, ప్రవీణత గలవాడు, పరాక్రమవంతుడు. అట్లాంటి వాడు ఏం చేశాడంటే అట్లాంటి వాడు రక్త పిశాచి. ఏమయ్యాడు? రక్త పిశాచి. ఒక ముగ్గురిని చంపివేసాడు. జ్ఞాపకం చేసి మనం ముగించాం. తదుపరి ప్రభు చిత్తమైతే మరోసారి ధ్యానం చేద్దాం. యోధుడు కొంత మాత్రమే కాదు, బలమైన అధికారి యోవాబు. అట్లాంటి వాడు రక్త పిశాచి. రక్త పిశాచి అని ఎందుకన్నానో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. యోవాబు చేసిన దుష్కార్యాలు ఎలాగో మనం మాట్లాడుకోవచ్చు. యోవాబు చేసిన దుష్కార్యాలు 3వ అధ్యాయం 27వ వచనం 27వ వచనం 26 నుంచి అయితే మీకు అర్థమైంది. 26 నుంచి దావీదు నద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతను తోడుకొని వచ్చి అతను వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి ఎబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతను మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు ఆశాయేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఏమర్థమైంది? ఏమర్థం కదా, ఏం లేదు, ఒకటి అర్థమైంది. అబ్నేరు చనిపోయాడు. ఏం జరిగిందంటే అబ్నేరు ఉన్నాడు కదా, మన ఇష్బోషేతు ఉన్నాడు కదా, ఇష్బోషేతు సౌలు కుమారుడు. ఇష్బోషేతుని గద్దించినప్పుడు మనం చూసాము. గద్దించినప్పుడు అబ్నేరు గద్దించాడు అనమాట. ఇష్బోషేతు అబ్నేరుని గద్దించాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఇష్బోషేతు అబ్నేరుని గద్దించగా అబ్నేరు కోపగించుకొని అసలు నీకు రాజ్యం ఎలా వచ్చింది, నీకు ఇదంతా నేనే కదా కారణం అని చెప్పి నీ దగ్గర నుంచి నీ రాజ్యం లేకుండా యెషయా కుమారుడైన దావీదుకి నేను వశం చేస్తాను, ఇశ్రాయేలందరూ వారిని ఏకం చేస్తాను అని చెప్పి దావీదు వద్దకు వస్తాడు. దావీదు వద్దకు వచ్చినప్పుడు ఈ యోవాబు లేడు. దావీదుతో సమాధాన పడి ఆయన అబ్నేరు వెళ్ళిపోతాడు. నేనంతా తీసుకొస్తానయ్యా, నేనంతా సమాధాన పరుస్తాను, ఇక్కడ నుంచి నీవే రాజుగా ఉంటావు అని చెప్పి అబ్నేరు ఏం చేస్తాడంటే సమాధాన పడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యోవాబు వస్తాడు. యోవాబు వెంటరయి అబ్నేరు దగ్గరకు వచ్చాడన్న సంగతి నాకు వినపడింది, కాబట్టి అబ్నేరుని ఎలా సమాధానంగా పంపిస్తావు నువ్వు
అతను ఏం చేశాడో తెలుసా అని అతను మన సంగతులను తెలుసుకొని మన రాజ్యం మీద దాడి చేస్తాడేమో, నువ్వెందుకు అతను సమాధానంగా పంపించావు, అతను చంపివేయాలి కదా అన్నాడు. కానీ దావీదు అంటాడు, ఏం లేదు, అలాంటిదేం లేదు, వదిలే అన్నప్పుడు సరే ఏమీ ఎరగనట్టు ఉన్నాడు. దావీదుకి తెలియకుండా అబ్నేరుని పిలిపించి, ఏ బావి, అక్కడ బావి రాగాడు, షిరాయ బావి దగ్గర పిలిపించి తన అధికారుల చేత పిలిపించి ఏమి ఎరగనట్టు తిరిగి యబ్నేరులోకి వచ్చి తిరిగి అబ్నేరుని తిరిగి యబ్నేరుకు తీసుకొచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా ఎవరికి చూడకుండా సైలెంట్ గా ఏం చేస్తారంటే ఆసాయేలుని చంపాడని తన కత్తి తీసుకొని ఎవరు యోవాబు కపటముగా అంటే ఎంత నమ్మకంగా అబ్నేరుని పిలిపించి అబ్నేరుని చంపారు. ఎవరో చంపలా, ఇతనే. యోవాబు ఏం చేశాడు, అబ్నేరుని కత్తితో పొడిచి చంపాడు. చూడండి ఎంత అంటే దావీదు యొక్క రాజ్యంలో ఉంటూ దావీదుతో సమాధాన పడినవాడిని, అంటే వాస్తవానికి సమాధాన పడినవాడిని చంపకూడదు. ఎక్కడ చంపాడు ఇతను, ఎక్కడ చంపాడు తెలుసా, హెబ్రోన్లో చంపాడు. వాస్తవానికి హెబ్రోన్ ఏంటో తెలుసా, ఆశ్రయపురాలలో ఒకటి. ఆశ్రయపురాలు అంటే ఏంటంటారు, మళ్ళా అయ్యో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ 6 ఆశ్రయపురాలు, ఇంకా అది ఒక పాఠం ఎత్తుకుంటే మళ్ళీ ఒక్కొక్కటి. అక్కడ హెబ్రోను ఆశ్రయపురం. ఆశ్రయపురం అంటే ఏంటంటే ఎవడైనా పొరపాటున తప్పు చేసిన వాడు అక్కడికి వెళ్ళి దాక్కున్నప్పుడు వాడిని చంపకూడదు. ఇప్పుడు ఎలా జైలు ఎలాగో, నేడు జైలు ఎలాగో, చెరసాలు ఎలాగో, నాడు ఇశ్రాయేలు వారు తప్పు చేసినప్పుడు పొరపాటున కట్టెలు నడుపుతున్న సమయంలో గొడ్డల దారి ఎదుటి వ్యక్తి మీద పడినప్పుడు వాడు చనిపోయినప్పుడు అతని ప్రతీకారంగా చంపకుండా, అతను తిరిగి చంపకుండా వాడు వెళ్ళి దాక్కునే స్థలాన్ని దానిని ఏమంటారంటే ఆశ్రయపురము అంటారు. ఆశ్రయపురము అంటారు. ఇప్పుడున్న జైలు కూడా అక్కడి నుంచే తీసుకురాబడింది. మన బైబిల్ గ్రంథంలో నుంచే జైలు కూడా వచ్చాయి. కాబట్టి ఆశ్రయపురాలు ఏంటంటే 6 ఆశ్రయపురాలు. గిలాదు, తర్వాత బాషాను, మైదానము, రామోతు, గోలాను, బేషేరు, కేదేశు, షెకెము, హెబ్రోను. హెబ్రోనులో చంపకూడదు. హెబ్రోనులో అదేంటంటే ఆశ్రయపురంలో ఒకటి. హెబ్రోనులో ఏ మనిషిని కానీ చంపకూడదు. అవసరమైతే ఆశ్రయం ఇవ్వాలి. కానీ యోవాబు దేవుని ఆజ్ఞను మీరిన వాడు, అబ్నేరును చంపిన వాడు, సమాధాన పడిన వ్యక్తిని, సమాధానం కోరిన వ్యక్తిని, ఆయన సమాధానం కోసం వచ్చిన వ్యక్తిని దావీదుకు తెలియకుండా, రాజుకు తెలియకుండా కపటంగా చంపిన వాడు. నేడు కపటంగా ప్రవర్తించే విశ్వాసులు ఎందరో దేవుని సంఘములో, దేవుని మందిరములో, లేకపోతే దేవుని సహవాసంలో, విశ్వాసంలో చేయకూడని పనులు ఉన్నాయి. కానీ చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని ఎరగడానికి ఒకవేళ ఇక్కడ యోవాబు చేసిన పని దావీదు తెలియకపోవచ్చేమో, కానీ మనం చేస్తున్న పని దేవునికి తెలుసు. సహోదరుడా, ఒక సహోదరి మీద కోపం, ఒక సహోదరుడి మీద కోపాన్ని మనం ప్రదర్శించకూడదు. కపటంతో ప్రవర్తించరాదు, మోసంతో ప్రవర్తించరాదు. హెబ్రోనులోనే అది ఆశ్రయపురాలలో ఒకటి అయితే అక్కడే చంపకూడదు, అక్కడే ఆశ్రయం ఇవ్వాలి, అక్కడే వారికి నెమ్మది ఇవ్వాలి. వారిని శిక్ష నుంచి తప్పించే స్థలంలోనే శిక్షించిన వాడు యోవాబు. యోవాబు ఎంతటి రక్తపు పిశాచి, చూడండి ఎంత ద్వేషాన్ని నింపుకున్నవాడు. ఆ ద్వేషములు అంటాడు, రాజును ప్రశ్నిస్తాడు. వినండి, సైన్యాధ్యక్షుడైన అక్కడ ఇష్బోషేతుని ప్రశ్నించాడు యోవాబు. చూడు ఎంతటి అబ్నేరు సైన్యాధ్యక్షులకు ఉన్న విలువ చూడండి. అసలు గమనించారా? ఇష్బోషేతు రాజు అయ్యాడుగా. ఆయన సైన్యాధ్యక్షుడు ఎవరు? అబ్నేరు ఏం చేశాడు? ఇష్బోషేతుని ప్రశ్నించాడు. అదెందుకు పెట్టింది. ఇప్పుడు యోవాబు ఏం చేస్తున్నాడు? దావీదును కూడా ప్రశ్నిస్తున్నాడు. చూశారు మీరు? చూడండి, వచనం 24 వచనం చూస్తారు, 25 వచనం, 24. యోవాబు రాజు వద్దకు వచ్చి చిత్తగించుము అంటాడు. అసలు నువ్వేం చేసితివి? అసలు ప్రశ్న చూడండి, ఎవరిని అడుగుతున్నారు? అసలు ఎవరు అడగాలి? అపార్థం. దావీదుని ప్రశ్నించే స్థాయికి ఎదిగాడు యోవాబు. ఒక సైన్యాధ్యక్షుడు ఒక రాజుని ప్రశ్నిస్తా ఉన్నాడు. నువ్వేం చేసితివి అంటాడు. అంత మాత్రమేనా అంటే కాదు, అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి వెల ఇచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరును నువ్వు ఎరగవా? అసలు ఎవరు పెద్ద, ఎవరు యుద్ధ వీరులు,
ఎవరు రాజు? అబ్నేరు తెలియదా దావీదుకి? అంటాడు, నేరు కుమారుడైన అబ్నేరు నువ్వు ఎరగవా? అసలు నువ్వేం చేశావు? ఎలా ఇచ్చి ఎందుకు పంపావు? ఎన్ని క్వశ్చన్లో తప్పు చేస్తుంది కాకుండా మరి బుకాయిస్తున్నవాడు, ప్రశ్నిస్తున్నవాడు, బెదిరిస్తున్నవాడు. నేనైతే చంపేసేవాడిని అన్నట్లుగా ఉన్నాడు. ఎంత కపటంతో దావీదు అసలు రాజు సమాధాన పడ్డాడు. నువ్వేంటి మధ్యలో? నువ్వెందుకు తీసుకున్నావు ఆ అవకాశం? యోవాబు చూడండి, రాజు అవకాశాన్ని రాజు చంపాలి అవసరమైతే. ఆశాయాన్ని చంపాడని, లేకపోతే నా రాజ్యంలో వాస్తవానికి దావీదు సైన్యానికి, సౌలు సైన్యానికి ఎప్పుడు యుద్ధం జరుగుతా ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉంటుంది. నిరంతరం యుద్ధం జరుగుతూ ఉంది ఆ సమయానికి. ఇప్పుడు ఏమన్నాడు? యుద్ధం వద్దు, ఏమొద్దు, ఇప్పుడు నేను సమాధాన పడతాను, నువ్వే రాజు అవుతావు అని చెప్పాడు అబ్నేరు. ఇప్పుడు యోవాబుకి ఎంత కోపం వచ్చిందో చూడండి. కేవలం తన తమ్ముడైన ఆశాయాన్ని చంపాడని కపటంతో నిండుకొని దావీదును ప్రశ్నించి చంపకూడని స్థలంలో హెబ్రోనులో చంపినవాడు. యోవాబు ఎంత కరుడు కట్టిన రక్త పిపాసి. యోవాబును చూస్తూ ఉన్నప్పుడు తన యుద్ధవీరుడే బలమైన అధికారే, కానీ తనలో ఉన్న కుయుక్తి, తనలో ఉన్న కుట్ర ఎంత బలమైందో. ఒకటి మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్నేరుని చంపాడు. రెండోది ఎవరిని చంపాడో చూద్దాం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ముందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తిక వృక్షములను వేలాడుచున్న ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. రెండోది అబ్షాలోముని చంపాడు. ఈ అబ్షాలోము ఎవరు అంటే దావీదు కుమారుడైన అబ్షాలోము. ఎందుకు అబ్షాలోముని చంపాడు అంటే దావీదు మీద తిరుగుబాటు చేశాడు. వాస్తవానికి దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత సింహాసనం పరిపాలిస్తుంటే అక్కడ మనం జరిగిన సందర్భం అంతా తెలిసి నేను ఊరికి టూకీగా అందిస్తా ఉన్నాను. ఏమంటే ఇదంతా చాలా హిస్టరీ ఉంది, నేను అదంతా అందించను. మొత్తానికి అబ్షాలోము ఏం చేశాడంటే అమ్నోను చంపుతాడు. అమ్నోను ఎలాంటి వాడో అదంతా మీకు అంతే గురిస్తే సమయం చాలదు. అమ్నోని చంపాడు. అమ్నోని అంటే దావీదు కుమారుడే. అమ్నోని చంపిన తర్వాత అబ్షాలోము పారిపోయాడు. దావీదు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవడం కోసం, దావీదు పరిపాలన చేస్తున్న సమయంలో అతను ఊరు బయట గవిని ఉంటాడు, వచ్చేపోయే సమస్యలు ఉంటాయి, రాజు చెప్పుకోవడానికి వస్తూ ఉన్నారు. అబ్షాలోము ఏం చేస్తున్నారంటే ఊరు గడుపులో ఉన్న వారితో వాళ్ళు చేయి ముద్దు పెట్టుకొని కపటం. అబ్షాలోము ముద్దు పెట్టుకొని వాళ్ళ ముద్దు పెట్టుకొని నేనే రాజు అయితే మీకు ఎట్లా తీర్పు ఇచ్చేవాడిని, మా నాన్న కాబట్టి అట్లా ఇచ్చాడని చెప్పి 2 సంవత్సరాలు అంత కపటంగా ఉన్నాడు. దావీదు పరిపాలన చేస్తూ న్యాయం తీరుస్తున్న సమయంలో అబ్షాలోము కపటంగా ఉన్నాడు. ఒక దినాన్ని ఏం చేశాడంటే కొంతమంది సైన్యాన్ని తీసుకొని తండ్రి మీద దాడికి బయలుదేరాడు. దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు ఏం చేస్తారంటే అబ్షాలోముని పట్టకరమానికి చెప్తారన్నమాట. అబ్షాలోము నా మీద దాడి చేస్తున్నాడు, అబ్షాలోముని పట్టకరమన్నాడు. అవసరానికి పట్టుకోర ప్రాణంతో తీసుకురమ్మన్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళంతా దావీదు సైన్యం అంతా అబ్షాలోము పట్టుకోవడం వెళ్తా ఉంటే అబ్షాలోము జుట్టు చాలా పెద్దది, చాలా అందంగా ఉంటాడు, చాలా జుట్టు పెద్దది. తన వెళ్తా ఉన్న గుర్రం మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఆ ఎంట్రుకలకు పట్టుకొని పైకి లాగింది. గుర్రం వెళ్ళిపోతుంది, ఆయన అలాగే వేలాడుతాడు గాలిలో వేలాడుతున్న సమయంలో అబ్షాలోము ఈ యోవాబు చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు, అయ్యో దావీదు కుమారుడు కదా చంపొద్దు అంటారు. కానీ ఈ యోవాబు ఏం చేస్తాడంటే ఈ యోవాబు అందరూ సైలెంట్ గా ఉన్న ఇతను మాత్రము బాణం తీసుకొని అబ్షాలోముని కొట్టి చంపుతాడు. దావీదు కుమారులను అబ్షాలోముని చంపినవాడు. వాళ్ళందరూ వద్దంటారు, వద్దు దావీదు కుమారుడు మనం తీసుకెళ్ళి అప్పచెప్దామంటే దావీదు కుమారుడు ఒక్క క్షణము కూడా బంధుత్వాన్ని ఆలోచించకుండా చంపినవాడు. వాస్తవానికి బామంతే కదా ఇది. వాస్తవానికి అబ్షాలోము ఏమవుతాడు? బామంత అవుతాడు. బామంతని అన్న బంధం కూడా లేదు. పోనీ దావీదు కుమారులను మేనమామ కొడుకన్న సంగతి కూడా మర్చిపోయి బంధుత్వాలను బంధాలను అన్నిటినీ మరచి చంపాలని కఠినంగా ఉన్నవాడు
యోవాబు. చూడండి, అబ్నేరుని చంపాడు, రెండోది అబ్షాలోముని చంపాడు. మూడో మాటకు వెళ్ళిపోదాం. మీరు ఊరికి టూబీకి యోవాబు ఎవరో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారిలో నేను యోవాబు ఇద్దరిని చంపాడు. ఒకరిని అబ్నేరుని చంపాడు, రెండోది అబ్నేరుని చంపాడు, అబ్షాలోముని చంపాడు. మూడోది వెళ్దాం. ఇదే సమయం 2వ గ్రంథము 20వ అధ్యాయం 9-10 వచనాలు. 20వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు యోవాబు అమాష్యతో, నా సహోదరా, నువ్వు క్షేమం ఉన్నావా అనుచు ఆమాషాను ముద్దు కొనుచున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని, అమాష యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకును ఉండగా, యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడని అతని ప్రేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడు అబీషాయిను బిక్రీ కుమారుడు షెబాయిను తరుమటకు సాగిపోగా. మరలా చదువుదాము వచ్చిన భాగం మీకు జ్ఞాపకం చేయడం కోసం మరలా చదువుతున్నాను. యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకయు తను కాపాడుకొనకను ఉండగా, యోవాబు అతని కడుపులో దానిని గుచ్చిన తోడని అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. మూడో వ్యక్తిని చంపాడు. మూడో వ్యక్తి ఎవరంటే అమాష. 3 ఆల మీకు రావాలి. 3 ఆలు: అబ్నేరు, అబ్షాలోము, అమాష. మీకు బాగా గుర్తుంటుందేమో. 3 ఆలు గుర్తు పెట్టుకోండి. అబ్నేరు, అబ్షాలోము, అమాషాయి. అమాషాయిని కూడా ఎంతో కపటంగా అసలు ఎంత అంటే, అమాష సహోదరా అని చెప్పి గడ్డాన్ని కుడి చేత్తో పట్టుకున్నాడంట. ఎడం చేత్తో ఇట్లా పెట్టేసి అమాషాన్ని వాటేసుకొని కత్తి తీసి కడుపులో పొడిచినప్పుడు, ఆ కత్తి తీసినప్పుడే పేగులు కూడా పొడవడంలో ఎంత నేర్పరో చూడండి. పొడిచినప్పుడు పేగులు సామాన్యంగా రావు. ఆ పేగుల్లో కత్తి దిగబడింది కానీ పేగులు జారి నేల మీద పడవు. కానీ ఎంత పదునైన కత్తి, ఎంత కర్కష్టంగా ఈ యోవాబు పొడిచాడో చూడండి. పొడిచిన వెంటనే ఆ పేగులంట నేల జారి పడి అతడు చనిపోయాడంట. ఎంత కసి చూడు, ఎంత కోపమో, ఎంత కుయుక్తో. ఒక చేతితోనేమో గడ్డం పట్టుకున్నాడంట, ఒక చేతితోనేమో కత్తితో పొడిచాడంట. యోవాబు చూడండి, యోవాబు అంత మాత్రమేనా? ఈ ముగ్గురు మాత్రమేనంటే కాదు, ఇంకొక వ్యక్తి మరణంలో పాలుపడాడు. ఎవరో తెలుసా? ఇంకొక వ్యక్తి మరణంలో కూడా పాలుభాగస్తుడయ్యాడు. ఎవరో చెప్తారా? ఇంకైపోయింది మొత్తం. మనం తర్వాత ప్రభు చిత్తం మరోసారి జ్ఞాపకం చేస్తాం. ఊరియా మరణంలో కూడా పాలుభాగస్తుడు ఎవరో తెలుసా? యోవాబు దావీదు ఉత్తరం రాస్తాడు. ఊరియాని ఎక్కడ యుద్ధం ముమ్మరంగా జరుగుతుందో అక్కడ నిలుపు అని ఉత్తరం రాసి యూరియా చేతికే ఇస్తాడు. యూరియా దాన్ని తీసుకెళ్లి యోవాబుకి ఇస్తాడు. యోవాబు దాన్ని చదివి ఎక్కడ యుద్ధం జరుగుతుందో అక్కడ పెట్టినప్పుడు అక్కడ యుద్ధంలో ఊరియా చనిపోతాడు. ఉత్తరం చదివైనా సరే ఆపాలి కదా, ఎందుకు ఊరియాని చంపాలని. కానీ ఎంత కుయుక్తిగా ప్రవర్తించాడు. దావీదు యొక్క పాపములో పాలిభాగస్తుడు అయ్యాడు ఊరియా. ఒక నిర్దోషి మరణంలో పాలిభాగస్తుడయ్యాడు యోవాబు. ఎంత కఠినంగా ఉన్నాడు చూడండి. ఒక అమాయకుడిని చంపాడు. ఊరియాని చంపడానికి కారణమైన వాడు దావీదు అయితే, దావీదు ప్రణాళికను నెరవేర్చిన వాడు ఎవరు? యోవాబు. ఇంతటి యోవాబు ఫలితం ఏంటో చూద్దామా? ఫలితం చూసి నేను ముగిస్తాను, తర్వాత మనం జ్ఞాపకం చేద్దాం. రాజు 2వ గ్రంథం 34 వచనం రండి. 34 వచనం, 2వ గ్రంథము 34 వచనం. 32 నుంచి కూడా మనం చదివితే అయిపోద్ది. మనం అయిపోద్ది అని జ్ఞాపకం చేసుకున్నాం. 34. కాబట్టి యెహోవాయాదు కుమారుడైన బెనియా వచ్చి అతని మీద పడి అతను చంపగా అతడు అరణ్యమందు తన ఇంటిలో పాతి పెట్టబడిన. మీకు అర్థం అవ్వాలంటే 32 వచ్చి, నేరు కుమారుడైన ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరు, ఏతేరు కుమారుడును యూదా వారి సైన్యాధిపతి అమాషేను అను తనకంటే నీతిపరులను యోగ్యులను 2 మనుషుల మీద పడి
యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపేసి గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించను. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకో 30 వచనం. బెనాయ యెహోవా గుడారంలోకి వచ్చి రాజుని బయటకు రమ్మని సెలవిచ్చిన యోవాబుతో చెప్పింది. అతడు అది కాదు, నేను ఇక్కడనే సత్యదని అనగా బెనాయ తిరిగి వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేయగా అందుకు రాజు ఇట్లను, అతడు నీతో చెప్పినట్లు చేయము. అతడు దారపోసే నిరపరాధు రక్తము నా మట్టుకును నా తండ్రి కుటుంబీకులను పరిహారం చేయుటకై అతనిని పాతిపెట్టుము అన్నప్పుడు అతనిని చంపి వేసినట్లుగా బలిపీఠం దగ్గర యోవాబు చంపివేయబడ్డాడు. చివరి మాట ఏమంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ వచనంలో ఏమి విత్తుతామో అదే కోస్తాం, ఇచ్చిన దానికంటే ఎక్కువగా కోస్తాం. యోవాబు ఒక నిర్దోషి అయిన అబ్నేరును అమాషాను తనకు వారి రక్తాన్ని చిందించిన వాడు, వారి రక్తాన్ని నేల కొలికించిన వాడు, వారి ప్రాణాలు తీయడంలో సిద్ధహస్తుడయ్యాడు. వాళ్ళ రక్తముచ్చే యోవాబు పాదాలను తడుపుకున్నవాడు. అందుకని కపటంతో చేసిన పని తిరిగి అతన్ని బలిపీఠం వద్ద చనిపోవడానికి సొలొమోను ఆజ్ఞాపించాడు. సొలొమోను రాజు అయిన తర్వాత బెనాయాకు ఆజ్ఞాపించినప్పుడు అతడు ప్రాణభయంతో వెళ్ళి బలిపీఠం దగ్గర దాక్కున్నాడు. నువ్వు బయటికి రా, బలిపీఠం దగ్గర చంపకూడదని, నువ్వు బయటికి రానప్పుడు నేను రాను, నేను ఇక్కడ చనిపోతా అన్నాడు. అన్నప్పుడు అతడు బెనాయా వెళ్ళి రాజుకు చెప్తాడు, అట్లయితే అతడు చేసిన దాన్ని బట్టి అతన్ని ఎక్కడ చంపినా తప్పు లేదు కాబట్టి నువ్వు వెళ్ళి చంపంటాడు. వెళ్ళి తన మీద పడి చంపి తన రక్తాన్ని అక్కడ ఉడికించి తన శవాన్ని తీసుకెళ్లి అతని గ్రామంలో పాతిపెట్టినట్లుగా మనం చూడగలం. కపటంతో ఏది చేశాడో తిరిగి అది అతనికి వచ్చింది. దావీదు కూడా సెలవిచ్చాడు, యోవాబు తల నెరసిన వెంట్రుకలతో సమాధి వెళ్ళకూడదు. యోవాబుకి ఇంకా ఒక శిక్ష వచ్చింది. వారి కుటుంబంలో ఎవరు తర్వాత నేను జ్ఞాపకం చేస్తా, సమయం లేదు. తర్వాత యోవాబు పొందిన శిక్షలేంటో తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, నేనేమని జ్ఞాపకం చేస్తానంటే, యోవాబు ఇంత రక్త పిశాసి, ఇంత కపటంగా నిర్దోషులను నిరపరాధులను చంపినవాడు, అమాయకులను చంపినవాడు. కాబట్టి తన శిక్ష ఎంత ఘోరం ఉందో ప్రభు చిత్తం బట్టి మరోసారి ఆ ఘోరాన్ని ధ్యానం చేద్దాం. యోవాబు పొందిన నష్టాలేంటో మనం తర్వాత చూద్దాం. దేవుడు మహాకృపను బట్టి ప్రభు చిత్తమని మరోసారి వాటిని ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్.